బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కర్మూరి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు మెడికల్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ ప్రభావతి సిఐడి విచారణకు హాజరు కావాల్సిందని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7, 8వ తేదీల్లో ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ డాక్టర్ ప్రభావతి విచారణకు ఎలా సహకరించడం లేదు సాక్ష్యాలతో సహా కోర్టు ముందుంచారు. ఈ క్రమంలో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ కె విశ్వనాథంల ధర్మాసనం పద్మావతికి కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను పద్మావతి దాఖలు చేశారు. అయితే ఆమె విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఆమె సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే ఆమె విచారణకి ఇప్పటివరకు హాజరు కాలేదని, ఆమెకు గతంలో ఇచ్చిన మధ్యంతర రక్షణను తొలగించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరు కాని పక్షంలో మధ్యంతర రక్షణను తొలగిస్తామని తీవ్రంగా హెచ్చరించింది. కస్టోడియల్ టార్చర్లో మరొక సంచలనం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు డాక్టర్ ప్రభావతికి విచారణకు హాజరు కావాల్సిందే అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ విచారణకు హాజరు కాని పక్షంలో మధ్యంతర రక్షణని రద్దు చేస్తామని చెప్పి తీవ్రంగా హెచ్చరించింది. అయితే అందరికీ తెలిసినటువంటి విషయమే 2021 మే 14వ తేదీన హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి తన నివాసంలో రఘురామకృష్ణరాజుని ఏపీ సిఐడి పోలీసులు రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేసి తీసుకెళ్లడం, తర్వాత కస్టోడియల్ టార్చర్కి గురి చేయడం జరిగింది. ఆ తర్వాత గుంటూరు జీజీహెచ్లో అప్పుడు పనిచేస్తున్నటువంటి డాక్టర్ ప్రభావతి ఐపీఎస్ పివి సునీల్ కుమార్ ఆదేశాలనుసారం, అలాగే అప్పుడున్నటువంటి ప్రభుత్వ ఆదేశానుసారం రఘురామకృష్ణరాజుకి ఎటువంటి గాయాలు లేవు అని, ఆయన మీద ఎటువంటి కస్టోడియల్ టార్చర్ జరగలేదు అంటూ కూడా డాక్యుమెంట్స్ ఇవ్వడం అనేది జరిగింది, రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని సవాల్ చేసినటువంటి రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకు వెళ్ళి మెడికల్ రిపోర్ట్స్ అన్ని కూడా తారుమారు చేశారు, రీటెస్ట్ చేయాలి అని చెప్పి కోరడం, సుప్రీంకోర్టు మిలిటరీ హాస్పిటల్లో టెస్టులు చేయాలి అంటూ కూడా సూచించడం. అయితే మిలిటరీ హాస్పిటల్లో జరిగినటువంటి వైద్య పరీక్షల్లో రఘురామకృష్ణరాజు కుడికాలి వేళ్లకి ఫ్రాక్చర్లు ఉండడం ఇవన్నీ కూడా తెలిసిందే. దాంతో గుంటూరు జీజీహెచ్లో పక్కా ప్లాన్ ప్రకారమే వీళ్ళంతా కలిసి చేశారు అన్నటువంటి ఆరోపణలు కూడా చేశారు. దీని మీద ఇప్పటికీ కూడా ఆయన పోరాడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా ఏడాది దగ్గర పడుతున్నప్పటికీ ఈ కేసులో పురోగతి అయితే ఎక్కువగా కనిపించడం లేదు అంటూ అనేకసార్లు రఘురామకృష్ణరాజు తన అసహనాన్ని, అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు. అయితే కాలక్రమేణా ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తూ కేసులన్నింటిలో కూడా పురోగతి కనిపిస్తోంది. కస్టోడియల్ టార్చర్ కేసుకి సంబంధించి ఇప్పటికే పివి సునీల్ కుమార్ని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే అదే కాకుండా ఇంకా అనేక అంశాల్లో ఆయన వివాదాస్పదంగా ఉన్నారు అంటూ కూడా సస్పెన్షన్కి గురి చేసింది. అలాగే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, లేదంటే సిఐడి చీఫ్ సంజయ్ కావచ్చు, ఇలా ఉన్నటువంటి అనేక మంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా ప్రభుత్వం వీఆర్కి పంపించడం కూడా చేసింది. అయితే ఇదే క్రమంలో కోర్టుల్లో పిటిషన్లు దాఖలవుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా మధ్యంతర రక్షణ కావాలి అంటూ బెయిల్ కోసం వెళ్తున్నారు. ఇదే నేపథ్యంలో డాక్టర్ ప్రభావతి కూడా హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే బెయిల్ పిటిషన్ని హైకోర్టు రద్దు చేసింది. దాంతో సుప్రీంకోర్టు వెళ్ళగా సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ కల్పిస్తూ విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా డాక్టర్ ప్రభావతి ఎక్కడ విచారణకు హాజరు కాలేదు. దీంతో ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తూ ప్రభావతి ఏ విధంగా ఇచ్చినటువంటి మధ్యంతర రక్షణ దుర్వినియోగం చేస్తున్నారు, విచారణకు హాజరు కాకుండా ఏ విధంగా తప్పించుకుంటున్నారంటూ సాక్ష్యాధారాలతో కూడా చూపించడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ విచారణ కనుక ఈ 7, 8 తేదీల్లో హాజరు కాని పక్షంలో మధ్యంతర రక్షణని డాక్టర్ ప్రభావతి కోల్పోతారని, తర్వాత చర్యలకి ఆవిడ బాధ్యత వహించాల్సి ఉంటుంది అని కూడా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసింది.